హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాము. మోడల్ అంటే చాలా చాలా ఈజీగా అనమాట. ఎంత ఈజీ అంటే అబ్బా మోడల్ బ్లౌజ్ ఇంత ఈజీగా కుట్టుకోవచ్చు అనే విధంగా నేను ఈజీగా చెప్తాను. తర్వాత వచ్చేసి కొన్ని మోడల్స్కి బక్కరం యూజ్ చేస్తున్నాం. ఆ బక్కరం అనేది కొంతమందికి అయితే బకరం దొరకడం లేదట. పాపం నిన్న కామెంట్లో అక్క బకరం దొరకడం లేదు, మాకు బకరం లేని మోడల్స్ బాగా ఉండేవి, హెవీగా ఉండేవి, బకరం వేయకుండా ఉండేవి, మాకు మోడల్స్ చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని ఈరోజు మనం బకరం యూజ్ చేయకుండా మంచి మోడల్ అనేది కుట్టుకుందాము. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మోడల్ బ్లౌజ్ అనుకున్నాం కదా, ఇది లైనింగు, ఇది పై క్లాతు, ఇది లైనింగు, ఇది పై క్లాతు. దానికి వేసే మోడల్ ఇది ఈ గోల్డ్. తర్వాత ఈ గోల్డ్ పైన కూడా మోడల్ వస్తుంది, అది ఈ ముక్క. ఈ రెండు మోడల్కి ఉపయోగించుకుంటున్నాము. ఇది వచ్చేసి లైనింగ్ కాబట్టి ముందు లైనింగ్ కట్ చేసేసుకుందాము. రెండు ముక్కలు ఇవి లైనింగ్ ముక్కలు. ముందు ఒక ముక్క తీసుకుని వెనుక పార్ట్ తీసేస్తున్నాను. వీళ్ళు కొంచెం పుష్టిగా ఉంటారు, లావుగా ఉంటారు. లూజ్ వచ్చేసి 12.5 అంగుళాలు. మెడవెడల్పు కూడా ఎక్కువగా, భుజం కూడా పెద్దదిగా ఉంటుంది. లూజు 12.5. ఇక్కడ క్రాస్ ఉంది, క్రాస్ అనేది తీసేసుకుందాము. పొడవు 17 అంగుళాలు. హైట్గా ఉంటారు, లావుగా ఉంటారు. 17 అంటే కింద మడత విడిగా వేసుకునేలాగా ఇంత పొడవు అనమాట వాడేది. చంకదింపు 6.5. మెడవెడల్పు కూడా, షోల్డర్ కూడా, భుజం కూడా వెడల్పుగా ఉంటుంది వీళ్ళకి. షోల్డర్ 6.5 పెట్టుకోవాలి వీళ్ళకి. మెడవెడల్పు 3. ఎందుకంటే భుజాలు జారకూడదు, దగ్గరగా ఉండాలంటారు. అందుకని ఈ భుజం మాత్రం పెద్దదిగా కావాలంటారు. ఈ భుజం వెడల్పు పెద్దదిగా కావాలంటారు, మెడ వెడల్పు చిన్నగా కావాలంటారు. చిన్నగా అంటే 3 అంగుళాలు. అసలు ఈ కొలతకైతే 3.5 పెట్టుకోవాలి. కాకపోతే వాళ్ళు పెద్దదిగా కావాలంటారు కాబట్టి భుజం ఇది మాత్రం దగ్గరగా ఉండాలని అంటారు. అందుకని దగ్గరగా పెడతాను. ఇక్కడ దగ్గర పెట్టి మళ్ళీ ఇక్కడ వెడల్పు చేస్తాను. మెడదింపు 10.5. ఇక్కడ వెడల్పు చేస్తానన్నమాట. ఇలా క్రాస్గా ఇచ్చేసి, ఓకే, ఇది రౌండ్. ఈ మెడకి ఇలా రౌండ్ తీస్తాం కదా, పైన దగ్గరగా కావాలి, కింద వెడల్పుగా కావాలంటారు. అందుకని కింద వెడల్పు ఎక్కువ ఇచ్చుకున్నాను. సేమ్ ఇది ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఇది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునేటప్పుడు జస్ట్ ఒక రంగులు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని యాడ్ చేసుకున్న తర్వాతే లైనింగ్ ఎప్పుడు కూడా ఎంత ఉందో అంతా తీసుకుంటాం. పై ముక్క అనేది దీని మీద ఒక రంగులు చుట్టూతా ఎక్కువ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కుట్టిన తర్వాత ఎక్కువ వచ్చింది కట్ చేసుకుంటాం. ఓకే, ఇది మోడల్కి, ఇది కూడా మోడల్కి. ఈ శారీలోని ఇంకా లేసులు కూడా వేయమన్నారు. ఆ లేసులు ఏమిటనేది నేను సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ లేసులు ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందు ఇలా లైనింగ్ ఇలా సర్దుకుని, ఇలా ఒక గుండు పిన్ పెట్టుకుని కదలకుండా లైనింగ్ తిరగేసుకుందాము.
మళ్ళీ గుండు పిన్ తీసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్ని చిన్ని కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకుని తిరిగేసి పైన కుట్టు వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చినవన్నీ కూడా కట్ చేసుకోవాలి. కిందన కూడా ఇలా సాఫీ చేసుకుని కింద ఒక కుట్టు కుట్టుకోవాలి. ముందు నడుము మడత వేసేసుకుందాము. నడుము మడత వేసేసుకుని పైన కుట్టు వేసుకుందాం. చేతి కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టు విప్పుకోవాలి. ముందు డోర్ నెంబర్తో ఇలా వేసేసుకుని చేతి కుట్టు వేసుకున్న తర్వాత విప్పుకోవాలి. తిరగేసుకుని చూడండి, చాలా ఈజీ అనమాట. ఇలా తిరగేసుకోవాలి. తిరగేసుకుని ఒక 2.5కి అలాగే 2.5 2.5 అలా మార్క్ చేసుకుంటూ 2.5కి రౌండ్ తిప్పుకోవాలి. సెంటర్ వరకు గీసుకుని ఇలా 2 మడతలు పెట్టుకుని మనం బీస్ ముక్కతో గీసుకున్నాం కదా, దీన్ని ఇలా కొడితే ఇటువైపు పడుతుంది. ఓకే, పడింది కదా, మళ్ళీ గీసుకోవాలి.
ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది గోల్డ్ ముక్కని ఇలా అడుగుని పెట్టుకుని ఇలా గుండు పిండిలు పెట్టేసుకోవాలి కదలకుండా. చక్కగా ఇలా గుండు పిండిలు పెట్టేసుకుంటే ముడతలు అనేవి రావు. ఓకే, ఇలా గుండు పిండిలు పెట్టుకుని కొద్దిగా ఒక పావు అలా వదులుకుని కట్ చేసుకోవాలి. చూసారు కదా, బకరం వేసినట్టే ఉంది, కానీ బకరం అనేది మనం వాడలేదు ఇక్కడ, ఓన్లీ క్లాత్ మాత్రమే వాడాం. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, ఇలా పైకి ఫోల్డ్ చేసి కుట్టు వేయాలి. పైకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్కువ వచ్చిన ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. నాలుగు పలకలుగా ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని మొగ్గలు అనేది తయారు చేసుకోవాలి.
ఓకే, ఇలా కొన్ని మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇలా చక్కగా ఖర్చుని అందంగా కట్ చేసుకుని ఇలా పైన లేస్ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇంకో కలర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడికి లేస్ ఉంది.
సెంటర్కి ఇలా సెంటర్కి ఇచ్చేసుకుని ఇక్కడ ఆపేసేయాలి. మొత్తం అంతా కూడా ఇలాగే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇదంతా ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంచుకొని రౌండ్ కట్ చేయాలి. చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చి మనం ఇందాక ఫోల్డ్ చేసాం అలాగే ఫోల్డ్ చేసేయాలి. ముందు దానికి ఫోల్డ్ చేసినట్టే దీనికి కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇక్కడ గోటు వేసుకోవచ్చు, ఇక్కడ ఈ కలర్తో గోటు వేసుకోవచ్చు, లేదంటే లేస్ కూడా వేసేసుకోవచ్చు. దీనికన్నా ఈ కలరే బాగుంటుంది అనుకుంటున్నాను. మనం ఈ కలర్తో ఇచ్చుకుందాము, నైస్గా ఉంటుంది కాబట్టి ఈ కలర్ ఇద్దాము. లేస్ అనేది ఒక్కో చోట ఒక్కోలా యూజింగ్ చేయాలి. ఇది మెడకు ఉండేది కాబట్టి సన్నగా ఉన్నది వేసుకోవాలి. ఇక్కడ మొగ్గను కవర్ చేయాలి కాబట్టి వెడల్పు లేస్ వేసుకోవాలి. ఓకే, బాగుంది కదా. ఇంత ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి బకరం కూడా యూజ్ చేయకుండా కుట్టాము. ఇంకా బకరం వేసినట్టు అనిపిస్తుంది, చూడండి, స్టిఫ్గా బకరం వేసినట్టు అనిపిస్తుంది. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.